ఒక్క ఇంజెక్షన్‌తో కిలోల బరువు తగ్గించుకోవచ్చు. చాలామంది హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమా హీరోలు, హీరోయిన్‌లు కూడా ఇంజెక్షన్ వాడి వెయిట్ తగ్గించుకుంటున్నారు. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఈ యొక్క ఇంజెక్షన్ గురించి మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఇప్పటివరకు మీరు విన్నది నిజమే. ప్రపంచం మొత్తం కూడా ఈ ఇంజెక్షన్ గురించి మాట్లాడుతుంది. ఆ ఇంజెక్షన్ పేరు సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ మరి ఏం చేస్తుందో తెలుసా మీకు? ఎన్ని కిలోల బరువున్నా సరే వారాల్లో, నెలల్లో ఆ కిలోల బరువు మొత్తం కరిగిపోతుంది ఇంజెక్షన్ వాడితే. సో, ఇప్పుడు మనము ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్‌ని ఎవరు కనిపెట్టారు? డోస్ ఏంటి? ఎలా వేసుకోవాలి? ఎప్పుడు వేసుకోవాలి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నిజంగా ఇది అసలు వెయిట్ లాస్ చేస్తుందా? అనేది మొత్తం మనము ఈ టాపిక్‌లో డిస్కషన్ చేద్దాం. ఓకే. అసలు ఈ టాపిక్‌లోకి వెళ్ళే ముందు వెయిట్ గెయిన్ అంటే బరువు ఎలా పెరుగుతారసలు? బరువు ఎందుకు పెరుగుతారు జనరల్‌గా? అది మాట్లాడదాం. సింపుల్ ఏం లేదండి. మనము ఏదైనా ఇష్టమైన పదార్థం చూడండి మీరు గమనిస్తే బిర్యానీ, చికెను, మటన్ ఉన్నప్పుడు విపరీతంగా తింటాం. ఓకే. సో, ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత కడుపు లోపట ప్రేగుల్లో జీఎల్‌పీ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. గ్లూకాన్ లైక్ పెప్టైడ్. ఆ హార్మోన్ ఏం చెప్తుందంటే బ్రెయిన్‌కి ఇక చాలు తిన్న వరకు చాలు అని చెప్తుంది. అప్పుడు మనం ఆపేస్తాం. కొంతమందికి ఈ హార్మోన్ సరిగ్గా పనిచేయదు. దానివల్ల వాళ్ళు విపరీతంగా తింటా ఉంటారింకా. దానివల్ల ఏం జరుగుతుందంటే విపరీతంగా బరువు పెరుగుతారు. ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ అంటే బరువు పెరగడం బాగా. లావైపోతూ ఉంటారు. ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత ఆ లావైన వాళ్ళు కాస్త డయాబెటిస్, షుగర్ వ్యాధిన పడతారు. షుగర్ వ్యాధి బారిన పడతారు. ఇక షుగర్ వ్యాధి కూడా దాటిందంటే వాళ్ళకు గుండె సంబంధించిన వ్యాధులొస్తాయి. ఓకేనా? హార్ట్ రిస్క్‌లో పడిపోతుంది. సో, అటువంటప్పుడు ఇక అనేక రకాల మెడిసిన్ వాడుతూ ఉంటారు. అయితే ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్‌ని నోవో నార్డిస్క్ వాళ్ళు టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని తగ్గించడానికి తయారు చేశారన్నమాట. ఓకేనా? అంటే ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అనేది షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. సో, విచిత్రం ఏంటంటే ఇంజెక్షన్ పేషెంట్‌లకి ఇచ్చినప్పుడు వారిలో షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. సేమ్ టైమ్ వెయిట్ లాస్ అవుతున్నారు బాగా. ఆటోమేటిక్‌గా వాళ్ళకేమైనా గుండె సంబంధించిన వ్యాధులుంటే అవి కూడా తగ్గిపోతున్నాయి. అది వీళ్ళు కనిపెట్టారన్నమాట. సో, అప్పటినుంచెళ్ళి దీన్ని మార్కెట్‌లోకి బాగా పంపింగ్ చేశారు. దానివల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్ గురించి, ఈ డ్రగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా మంది వాడుతున్నారు. ఓకే. అయితే ఒక 2, 3 మంత్స్ నుంచి మనం గమనిస్తే మన ఇండియాలో కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే నోవో నార్డిస్క్ వాళ్ళు తయారు చేసిన ఈ సెమాగ్లూటైడ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పేటెంట్ రైట్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. సో, అందుకని మన ఇండియన్ ఫార్మా కంపెనీలు కూడా జనరిక్ బ్రాండ్‌ని ఈ డ్రగ్ మీద తయారు చేశాయి. అందుకని ఇప్పుడు విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. అప్పటి వరకు ఆ నోవో నార్డిస్క్ బ్రాండ్స్ మీద రేట్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మన వాళ్ళు రేట్ తగ్గించి ఈ బ్రాండ్స్‌ని తయారు చేశారు. అందుకని ఇప్పుడు చాలా మంది వాడడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది వాడుతున్నారు కూడా. ఓకేనా అండి. సో, మరి ఇప్పుడు ఇది సెమాగ్లూటైడ్ అనేది ఎలా పనిచేస్తుంది? అంటే సింపుల్ ఏం లేదు. సెమాగ్లూటైడ్ కూడా సేమ్ జీఎల్‌పీ హార్మోన్ ఎలా ఉందో అలానే పనిచేస్తుంది. అంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ తీసుకుంటారో వీళ్ళు, ఇది లోపలికెళ్ళిన తర్వాత సేమ్ జీఎల్‌పీ హార్మోన్ లాగానే పనిచేస్తుంది. నార్మల్‌గా నేచురల్‌గా జీఎల్‌పీ హార్మోన్ అనేది 2 మినిట్స్, 3 మినిట్స్ పనిచేస్తే, ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అనేది జీఎల్‌పీ హార్మోన్ లాగా చాలా సేపు పనిచేస్తుందన్నమాట. వారాలు పనిచేస్తుంది. రోజులు పనిచేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? మనకు తినాలి అనే ఫీలింగ్ కలగదు. ఇంత కొద్దిగా తింటాం గదా! కొద్దిగా తినగానే ఆటోమేటిక్‌గా ఇక చాలు, నువ్వు చాలా తిన్నావు అనే ఫీలింగ్ వస్తుంది. కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. నీ ఎదురుగా బిర్యానీ పెట్టినా, ఐస్ క్రీమ్ పెట్టినా, మటన్, చికెన్ పెట్టినా సరే, గుమగుమలాడుతున్నా సరే నీకు తినాలనిపించదు. ఓకేనా అండి. ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అయితూ ఉంటాయి. గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. నువ్వు తినట్లేవు, ఉన్న గ్లూకోజ్ కరిగిపోతుంది, తగ్గిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అవుతుంది. సో, అలా బరువు తగ్గుతుందనమాట. మరి ఇంజెక్షన్‌ని ఎలా వేసుకోవాలంటే, ఇంజెక్షన్ మనకు 3 ఎంఎల్ ప్యాక్‌లో ఉంటుందనమాట. సేమ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎలా వేసుకుంటారో అలానే వేసుకోవాలి. నడుము చుట్టూ, బొడ్డు చుట్టూ వేసుకుంటారు. లేదా తొడ పైన, లేదా అండర్ ఆర్మ్స్ పైన వేసుకుంటారు. ఎక్కువ శాతం బొడ్డు చుట్టూ వేసుకుంటారు. సెల్ఫ్‌గా వేసుకోవచ్చు. ఇది మనకు 0.5 ఎంజీ నుంచి 2.5 ఎంజీ వరకు స్ట్రెంగ్త్‌లో దొరుకుతూ ఉంటుంది. ఓకేనా అండి. మరి ఇంజెక్షన్ వేసుకోవడం ఎప్పుడు వేసుకోవాలి అంటే,
జనరల్‌గా ఇది వీక్లీ ఇంజెక్షన్ అని చెప్తూ ఉంటారు. వీక్లీ ఒక రోజు ఒక టైంకి వేసుకున్నామంటే నెక్స్ట్ వీక్ కూడా అదే రోజు అదే టైంకి వేసుకోవాలి. అలా వీక్లీ బేసిస్‌లో వేసుకోవాలి. ఓకే. స్టార్ట్ చేయడం మెల్లిగా స్లోగా స్ట్రెంగ్త్‌తో స్టార్ట్ చేసి హెవీ డోస్‌కెళ్ళిపోయి మళ్ళీ హెవీ డోస్ నుంచి స్లోగా తగ్గుతూ వస్తూ ఉండాలి. సడెన్‌గా ఆపేయడం, సడెన్‌గా డోస్ పెంచడం లాంటివి చేయొద్దు. ఖచ్చితంగా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. టెంపరరీ సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ సైడ్ ఎఫెక్ట్స్. టెంపరరీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? కడుపులో నొప్పి రావడం, కళ్ళు తిరగడం, వామిటింగ్ వచ్చినట్టు అనిపియడం. ఓకేనా అండి. సో, ఇటువంటివి జరగొచ్చు. లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే గనక లాంగ్ టర్మ్‌లో కూడా లివర్ పాడైపోవడం, ప్యాంక్రియాటిక్ పాడైపోవడం, స్టమక్ అల్సర్స్ రావడం, హైపోగ్లైసెమియా షుగర్ లెవెల్స్ పడిపోవడం ఇలాంటివి జరగొచ్చు. అందుకని ఖచ్చితంగా డాక్టర్ హెల్ప్ తీసుకొని మీరు ప్రిస్క్రిప్షన్‌తోనే వాడాల్సి ఉంటుంది. సొంతంగా వాడొద్దు. సొంతంగా ప్లాన్ చేయొద్దు. ఓకే. మరి ఎవరు వాడకూడదు? ఎవరు ఇంజెక్షన్ వేసుకోకూడదు అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ వుమెన్ ఉన్నారో ప్రెగ్నెంట్ వుమెన్ వాడకూడదు. బ్రెస్ట్ ఫీడింగ్ వుమెన్ వాడకూడదు. 12 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలు వాడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే లివర్ డిసీజ్ గాని, స్టమక్ డిజార్డర్స్ గాని, ప్యాంక్రియాటిక్ డిజార్డర్స్ గాని ఉన్న వాళ్ళు కూడా వాడొద్దు. నెక్స్ట్ డ్రగ్ ఇంటరాక్షన్స్. డ్రగ్ ఇంటరాక్షన్ అంటే ఇప్పుడు ఈ డ్రగ్ వాడుతున్నాం కదా! సెమాగ్లూటైడ్. ఈ డ్రగ్ వాడుతున్నప్పుడు ఇంకొన్ని రకాల డ్రగ్స్ వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రగ్ ఏం చేస్తుంది అనుకున్నాము, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది కదా! అలాంటప్పుడు వేరే డయాబెటిస్ మందులు వాడొద్దు. ఇది గ్లూకోజ్ కంట్రోల్ చేస్తుంది. అవి కూడా గ్లూకోజ్ కంట్రోల్ చేస్తాయి. అప్పుడు ఇంకా హైపోగ్లైసెమియా వచ్చేసి సీరియస్‌గా అయ్యే అవకాశం ఉంటుంది. వెయిట్ లాస్ మందులు వాడొద్దు. కొన్ని రకాల యాంటీ కోయాగులెంట్స్ వాడొద్దు. కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వాడొద్దు. కొన్ని రకాల బ్రెయిన్ మీద పనిచేసే మెడిసిన్స్ వాడొద్దు. అందుకని డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మనం ఏ మెడిసిన్ వాడుతున్నాం అనేది చెప్పాలి ముందే. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసి మనకు ఈ మెడిసిన్ ఇవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ చేస్తారు. రైట్? మరి మార్కెట్‌లో ఏ బ్రాండ్స్ ఉన్నాయో మనం గమనిస్తే గనక మార్కెట్‌లో ఇప్పుడు నోవా నార్డిస్క్ వాళ్ళ పేటెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. దాంట్లో వాటి పేర్లొచ్చేసి విగోవే, ఒజెంపిక్, రైబ్లిసస్. ఇవి నోవో నార్డిస్క్ వాళ్ళవి. మార్చ్ 2026తోనే పేటెంట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు మన బ్రాండ్స్ తయారు చేస్తున్నారు. ఇండియన్ ఫార్మా కంపెనీస్ తయారు చేస్తున్న బ్రాండ్స్ ఏంటంటే రెడ్డీస్ వచ్చేసి ఒబేడా, సన్ ఫార్మా వచ్చేసి నోవెల్ట్రిట్, జైడస్ వాళ్ళు వచ్చేసి సెమాగ్లిన్, గ్లెర్మార్క్, గ్లిపిక్, ఆల్కెమ్ వాళ్ళు వచ్చేసి సెమాసిస్. ఈ బ్రాండ్స్‌ని అయితే మన వాళ్ళు తయారు చేస్తున్నారు. మనకు ఇది కూడా మనం ముందు చెప్పుకున్నట్టుగానే 0.5 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు రకరకాల స్ట్రెంగ్త్‌లో దొరుకుతూ ఉంటాయి. ప్రెజెంట్ అయితే మనకు ఓన్లీ ఇంజెక్షన్ ఫార్మ్‌లో ఉన్నాయండి. త్వరలో మనకు ఓరల్ టాబ్లెట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో, మొత్తానికి చూసుకుంటే గనక సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అనేది టైప్ 2 డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తుంది. టైప్ 1 కాదు ఓన్లీ టైప్ 2 డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వెయిట్ లాస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ డిసీజ్‌లు కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలా అయితే మనకి ఇది పనిచేయడం జరుగుతుంటుంది. సో, టెంపరరీగా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే చాలా వరకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో, డాక్టర్‌ను సంప్రదించి మీరు మెడిసిన్ తీసుకోండి. సొంతంగా వాడకూడదు. నెక్స్ట్ మనము సేమ్ దీనిలాగే పనిచేసే వేరొక ఇంజెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ టాపిక్‌లో. సో, మీకు ఈ వీడియో గనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయగానే అక్కడ మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా! హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. చాలా మంది తెలుసుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా లావు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడుతూ ఉంటే ఈ వీడియో పంపియండి. సో, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో, అలాగే మీరు ఒకవేళ ఫార్మసీ ఎంప్లాయీస్ అయినా సరే, ఫార్మసీ చదువుకున్న పిల్లలైనా సరే, ఫార్మసీ బిజినెస్ రన్ చేస్తున్నా సరే, డాక్టర్స్ అయినా, ఆర్ఎంపీలైనా మీకు మెడిసిన్ గురించి పూర్తి నాలెడ్జ్ కావాలనుకున్నప్పుడు మన వీడియోస్ అన్నీ చూడండి. దాంట్లో మీకు చాలా మంచి నాలెడ్జ్ వస్తుంటుంది. అలాగే మన దగ్గర జనరల్ ప్రాక్టీస్ బుక్ అనేది ఒకటి ఉందండి. డాక్టర్స్ రాశారు. సో, అది మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. నేనిక్కడ యాడ్ చేస్తాను చూడండి. మీరిక్కడ క్లిక్ చేయగానే మీకు అక్కడ షాప్ అని బటన్ వస్తుంది కదా! ఆ షాప్ బటన్ క్లిక్ చేస్తే మనకు బుక్ ఓపెన్ అయితుంది. బుక్ క్లిక్ చేయండి. ఆర్డర్ చేయండి. సో, మేము దాన్ని పంపిస్తాము. డాక్టర్స్ రాసారవి. సో, చాలా వరకు మార్కెట్‌లో ఐడియా మనకు ఇండియా మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీరు మన త్రూ మీరు బుక్ కొనడం వల్ల మిమ్మల్ని మేము వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తాము. సో, దానివల్ల మీకేంటంటే వాట్సాప్‌లో అప్డేట్స్ వస్తుంటే అప్డేట్స్ మీకిస్తాము. లేదు మీకు అక్కడి నుంచి ఆర్డర్ చేయడం రావట్లేదన్నప్పుడు కింద డిస్క్రిప్షన్‌లో మనకు వాట్సాప్ నంబర్ కూడా ఉంటది. ఆ నంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. ఫోన్ చేయొద్దు. ఓన్లీ మెసేజ్ చేయండి. అప్పుడు కూడా మనం అక్కడి నుంచి డిస్కస్ చేసి కూడా మీకు బుక్ ఎలా పంపియాలో మేము డిసైడ్ చేస్తాము. రైట్? సో, వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ బిట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్? థాంక్ యూ ఫ్రెండ్స్.